దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. మొన్న నవంబర్ 10వ తేదీన బాంబు దాడి జరిగి దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎర్రకోట సమీపంలో దాదాపు సాయంత్రం 6:50 నిమిషాలకి డాక్టర్ ఉమార్ అనేటటువంటి ఉగ్రవాది అమోనియం నైట్రేట్తో కూడినటువంటి పేలుడు పదార్థాన్ని కారులో పెట్టుకుని వెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడడం వల్ల జరిగింది. ఈ పేలుడు ఎంత భయంకరంగా ఉందంటే అక్కడ శవాలన్నీ కూడా, ఆ శరీర భాగాలు కూడా దొరకనంత ఛిద్రమైపోయాయి. మరో 20 మందికి పైగా ఈ ఘటనలో గాయపడినట్టు తెలుస్తుంది. ఆ గాయపడిన వారందరినీ కూడా ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చేర్చారు. పేలుడు దాటికి 9 వాహనాలు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. విచిత్రం ఏంటంటే మన భద్రతా దళాలు ఉగ్రమొక్కల భారీ కుట్రను ఛేదించినటువంటి తరుణంలో ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టర్లే. అయితే ఈ ఉగ్రమొక్కల ప్లాన్ ముందే ఫెయిల్ అవడంతో ఇప్పుడు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది చాలా చిన్న మొత్తంలో జరిగినట్టుగా తెలుస్తుంది. అదే పూర్తిగా ప్లాన్ అమలైతే ఇంకెంత నష్టపోయే వాళ్ళం. అయితే ఇప్పటి వరకు ఇండియాలో జరిగినటువంటి బాంబు దాడులు ఏవైతే నగరాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఇలాంటి నగరాల్లో జరిగాయో అవన్నీ కూడా సాయంత్రమే జరుగుతుండడం కోసమే. ఎనీహౌ, లెట్స్ ప్రే ఫర్ ద విక్టిమ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్.